ఏం పేరన్న? సందేశ్ అన్న నా పేరు. చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లా చెప్తారు దీనికి? మీ పైన స్పందన దీనిపైన? సేమ్ అన్న ఇప్పుడు వాళ్ళకి చెప్పిందే మీకు కూడా చెప్తున్నా. ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ మిస్టేక్ అనే ఇగో సెలబ్రిటీ అన్నప్పుడు వస్తారన్న థియేటర్లకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు ఫ్యాన్స్ని చూడండి, వాళ్ళకు కూడా సినిమా అనేది కంప్లీట్ కాదు, చేసినామన్న సాటిస్ఫాక్షన్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈవెన్ ఆ చనిపోయిన రేవతి గారు కానీ లైక్ బాబు తేజ అన్న సంథింగ్ ఏమో పేరున్న బాబుది, వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఫ్యాన్ అనే దాని మీదనే వచ్చిర్రు. వాళ్ళు కూడా అంత పైసలు ఖర్చు పెట్టుకొని. సో వాళ్ళైతే నేను చచ్చిపోవాలి ఆ తొక్కులాటలో ఏమంటారు కింద పడి చచ్చిపోవాలని అయితే వాళ్ళు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ వచ్చిర్రు అనుకోకుండా. ఇక అది కూడా ఏంటంటే వాళ్ళ ఫేట్ అనుకోవాలి మనం, అంతేగాని అల్లు అర్జునే వచ్చి చంపేసినట్టు వాళ్ళ మీద పీక పెట్టి దొక్కినట్టు మాట్లాడుతున్నారు. మొత్తం అల్లు అర్జునే ఏదో పర్సనల్గా చంపేసినట్టు చేస్తున్నారు. బట్ అది కాదు ముచ్చట. ఇంకోటి ఏంటంటే పొలిటీషియన్స్ కూడా కార్నర్ చేయకుండా లైక్ పట్టించుకోవాల్సిన విషయాలు పట్టించుకుంటే మంచిది ఏదైనా. సో అట్లా అని ఇది నన్ను వదిలేసేయాలి అని కాదు. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఈయన ఏమంటారు, ఈయన వస్తుండంటే ఒకరికి ఇన్ఫామ్ చేయాలి, లైక్ చేసిండు. అది థియేటర్ మేనేజ్మెంట్కి చేసిండు, ప్లస్ పోలీస్ మేనేజ్మెంట్కి కూడా చేసిండు. వాళ్ళ దగ్గర అప్రూవల్ అనే నోటీస్ వచ్చిన తర్వాతనే కదా ఈయన కూడా వచ్చేది. వాళ్ళని వ్యతిరేకించి అయితే రాడు కదా ఆయన. సో వచ్చిండు అనుకోకుండా, పోలీస్ ప్రొటెక్షన్ సరిపోలేదు. సో పబ్లిక్ కూడా ఏంటంటే అనుకున్న ఎప్పుడు వచ్చేదానికంటే 3 times ఎక్కువ వచ్చిర్రు. అది కూడా ఎవరు ఊహించలేదు. ఇంకా అది అట్లా తొక్కిసలాటలో జరిగిపోయింది. ఇక అది వాళ్ళకి ప్రామిస్ చేసిండు లైక్ అమౌంట్ ఇస్తాము. అంటే నేను రియల్గా ఇట్లా ఒక న్యూస్లో కూడా విన్నా, ప్లస్ ఏంది ఇన్స్టాగ్రామ్లో వచ్చే మేమ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా. ఆయనే ఆ బాబుకి పర్సనల్గా లైక్ ఏంది సింగపూర్ నుంచి 4 lakhs పెట్టి ఒక్కొక్క ఇంజక్షన్ తెప్పించిన. ఇప్పుడు ఆయనకు అంత లేకపోతే అవన్నీ వేయడు కదా. ఫస్ట్ థింగ్ ఆ ఇంజక్షన్ తెప్పియాడు, ఆ 25 lakhs ఇయ్యాడు. సో ఇప్పుడు వాళ్ళకి 25 lakhs ఏంటంటే ఇవన్నీ ఇష్యూస్ క్లియర్ అయితే పక్కా ఇస్తాడని అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు లైక్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి అట్లా కావడం అనేది. అండ్ నిన్ననే మైత్రి మూవీ మేకర్స్ కూడా 50 lakhs ఇవ్వడం జరిగింది, చెక్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఇంకా అంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన బ్రదర్, షో చేసుకుంటూ వెళ్ళారు రోడ్డు మీద, అదేవిధంగా 10 థియేటర్ల జనాలు ఒకేసారి వచ్చాడు, పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చాడు, ఇక్కడ మీరు రావద్దు సార్ అంటూ కూడా పోలీసులు చెప్పినా కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఆ ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ దాన్ని కౌంటర్ ఇచ్చే విధానం కూడా చూసినాం. ఇది నేను ఇలా మార్నింగ్ ఇక్కడికి వచ్చే ముందే చూసినా అన్న, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక మేమ్. సో వాళ్ళ ఫాదర్ మాట్లాడినట్టు ఏంటంటే లైక్ అదే రేవతి వాళ్ళ హస్బెండ్ మాట్లాడినట్టు ఏముందంటే, తను చనిపోయింది midnight 3 o'clockకి. సో సినిమా అయిపోయేది లైక్ 1:30, 2 సంథింగ్ ఆ టైంలో అయిపోతుంది. సో సినిమా మధ్యలోనే వెళ్ళిపోయిండు అన్నారు. సో కానీ ఇక్కడ ఏంది, అది ఆమె చచ్చిపోయింది అయినా చెప్పినా ఇన్లే అది ఇది అని మాట్లాడుతున్నారు. ఆమె 3 o'clockకి చచ్చిపోతే వీళ్ళు సినిమా మధ్యలో పోయి చెప్పి ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ వాళ్ళ హస్బెండే చెప్పింది కదా 3 o'clockకి చచ్చిపోయింది అని చెప్పేసి. అల్లు అర్జున్ తప్పులేదు అనుకోవచ్చు అన్న. తప్పు విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు ఆయన సైడ్ నుంచి లేదనుకుంటున్నా నేను. నా పర్సనల్ ఒపీనియన్ అది ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పకుండా రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే చెప్పకుండా ఇప్పుడు వచ్చిండు, అయిపోయింది, ఆమె చచ్చిపోయింది, అట్లానే ఆమెని వదిలేయలేదు. లైక్ ఏంది చచ్చిపోయింది కదా మనకేంది, మనం జైలుకి పనిష్మెంట్ అనుభవిస్తున్నాం కానీ అట్లా కూడా అనుకోలేదు. ఈవెన్ వాళ్ళ డైరెక్టర్ కానీ లైక్ వాళ్ళ డైరెక్టర్ కూడా ఇస్తారు అని చెప్పేసి విన్నా నేను. లైక్ అండ్ నిన్ననే మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు వీళ్ళు కూడా ఈ సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అయితే అతను కూడా పోయి ఆ 25 lakhs ఏదైతే ఇస్తో అది ప్లస్ ఏమంటారు ఆయన తరపు నుంచి ఏమైతే లైక్ పోయి పలకరించడం అంటారు కదా. సో అది చేయడం అయితే పక్కా జరుగుతుందని నమ్ముతున్నాను నేను. ఇలాంటి ఘటన అంటే ఈ చాలామంది ఫ్యాన్స్ రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని అంటూ ఉన్నారు కదా. సో ఈ ఘటన పైన ఏం అన్న, ఫ్యాన్స్ని అయితే ఓవర్ ఆపలేరు అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు లైక్ ఇక్కడిక్కడనే చూడరు ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్, అలా సగం మంది ఫ్యాన్సే ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళని అయితే ఆపలేము. సో రేపటి నెక్స్ట్ టైం ఒకవేళ ఏంటంటే ఒకటికి 2 సార్లు వీళ్ళు కూడా తెలుసుకోవాలి లైక్ ప్రొటెక్షన్ ఇస్తారా లేదా అనేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఇస్తాము లేదంటే లేదు అంటే వీళ్ళు పోలీస్ సైడ్ నుంచి అండ్ లైక్ సెలబ్రిటీ సైడ్ నుంచి కూడా పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటే నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా ఉంటుందని
అనుకుంటున్నాను. ఏ 11గా ఉన్నటువంటి అంటే 11వ వ్యక్తిగా నేరం చేసిన వ్యక్తిగా అల్లు అర్జున్ ఉన్నాడు. సో 1 నుంచి 10 వ్యక్తులను వాళ్ళని వదిలేసి అల్లు అర్జున్ పై విచారణ అదే కదా అన్న, ఈయన మీద పర్సనల్ అటాక్ చేస్తారు అని చెప్తున్నా. అటు పొలిటీషియన్స్ కానీ లైక్ వాట్ ఎవర్ అన్న, ఇది ఏమంటారు, సీఎంకి ఏం అవసరం అన్న, ఆయన సరే అంత మాట్లాడుతుండు చూడలే చెయ్యలే అని చెప్పేసి, ఆయన ఏమన్నా పోయి చూస్తుండ వాళ్ళని, ఆయన ఏమన్నా లైక్ ఇస్తుండ ఏదన్నా పైసా కానీ ఏదన్నా చేస్తలేడు కదా. ఈయన వల్ల అయిందంటారు, అది కాకపోయినా ఈయన వల్ల అయిందంటారు. ఈయన పోతుండు, ఈయన సైడ్ నుంచి ఏం చేయాలో చేస్తున్నాడు, చేస్తా అని చెప్తుండు కూడా. సో ఇంకా ఏం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది ఈయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏం చేయాలి ఈయనకి, ఇంకేం చేస్తారు అన్నీ చేస్తా అన్నాక కూడా. పొలిటికల్గా ఏ విధంగా ఉందంట, అంటే ఏ విధంగా అటాక్ ఉందంట? నేనైతే పర్సనల్ అటాక్ అనుకుంటున్నా అన్న. ఎందుకంటే చెప్పిన నిన్న మల్లన్న కూడా అది కేసు వేసిండు కదా, పోలీస్ని ఇన్సల్ట్ చేసినందుకు అని చెప్పేసి. సినిమా రిలీజ్ అయ్యి 2 వీక్స్ అవుతుంది, అప్పటి నుంచి ఏం చేసిండు. నిన్న ఏదో చూసినట్టుండు, సినిమా చూసినట్టుండు పోయి గతం పోలీసు వాళ్ళని ఇన్సల్ట్ చేసిన. పోలీసు వాళ్ళని వాళ్ళకి ఎందుకు ఉంటుంది, రియల్గా చేయాలని ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీని ఇచ్చేదే వాళ్ళు బయటికి వచ్చినప్పుడు, వాళ్ళని ఎందుకు అట్లా చేస్తారు? సో ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ లైక్ ఎక్కడన్నా చూడండి, అంత అయినాక కూడా పోలీస్కి థ్యాంక్ యూ లేదంటే ఏదో ఒకటి లైక్ చెప్పే పోతారు వాళ్ళు. అసోంటి వాళ్ళని ఇన్సల్ట్ చేయాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అది ఏంటంటే ఒక స్టోరీ, ఒక క్యారెక్టరైజేషన్. సో దాన్ని బట్టి వాళ్ళు సినిమా తీసిరు అంతే. అది పెద్ద ఏమంటారు పట్టించుకోవాల్సిన ఇష్యూ కూడా కాదు అది అట్లా. ఎందుకంటే దానికంటే ముందు ఎన్నో సినిమాలు ఉన్నాయి లైక్ అట్లా పోలీసు వాళ్ళని ఇన్సల్ట్ చేసి తీసినాయి. వాటన్నిటికీ వాడకుండా ఈయన వెనకాల ఎందుకు పడుతున్నారు నాకు అర్థం కాదు. అది నేను ఓవరాల్గా దీంట్లో పొలిటికల్ ఇష్యూ, పొలిటికల్ కుట్ర ఉంది, దానికోసం చాలా ఉంది పొలిటికల్ కుట్ర చాలా ఉన్నది, పర్సనల్ అటాక్ అనేది చాలా ఉన్నది. సో చూద్దాం జడ్జిమెంట్ ఏమొస్తుంది. ఓవరాల్గా అల్లు అర్జున్ ఘటన పైన సమాజానికి కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఈ ఇష్యూ పైన కావచ్చు. ఫ్యాన్స్కి ఒకటే అన్న లైక్ ఏంటంటే అంత అంటే పోవచ్చు లైక్ మరీ అంత ఓవర్గా పోవద్దని కూడా మనం చెప్పలేము. మన ఫ్యాన్స్ గురించి ఏం చెప్పలేము, అది వాళ్ళ ప్రేమ వాళ్ళ ఇష్టం అదంతా. సో నేను చెప్పేది ఒకటి ఏంటంటే లైక్ ఇటు పోలీస్ సైడ్ నుంచి కానీ సెలబ్రిటీ సైడ్ నుంచి థియేటర్ సైడ్ నుంచి 3 sides నుంచి క్లారిటీ ఉంటేనే అప్పుడు సెలబ్రిటీస్ అయినా రావాలి, పోలీస్ అయినా ప్రొటెక్షన్ ఇవ్వాలి, మేనేజ్మెంట్ అన్న కంట్రోల్ తీసుకోవాలి. అది